ఒక పదాన్ని మాత్రం వాడకండి. చండాలంగా ఉంది. తుఫాన్‌ని ఎదుర్కోవడం ఏంటి? దాన్నేమన్నా ఎదురెళ్లి కత్తితో పొడుస్తామా? తుపాకీతో పేల్చేస్తాం. లేకపోతే అవతలకేస్తామా? తుఫానుకి సంబంధించిన సన్నద్ధతగా వ్యవహరించాం. అదే సందర్భంలో తుఫాను నష్టాన్ని మనం నివారిస్తామా? ప్రాణ నష్టం, ఆస్తి నష్టం అన్నటువంటిది నివారించామంటే, తుఫాను వచ్చేటటువంటి సమాచారం వస్తే ఆటోమేటిక్‌గా ఉంటది. మిగతాది మనం జేసిందేంటి? వాళ్ళు అక్కడ ఇబ్బంది పడేటటువంటి వాళ్ళని తీసుకెళ్ళి పునరావాస శిబిరాల్లో పెట్టాం. ఇది సన్నద్ధత అంటారు. అంతేగాని దాన్ని ఎదిరించడం గాదు. ప్రాణ నష్టాన్ని నివారించడం అనేటటువంటిది సహజంగా జరుగుతుంది. ఎందుకంటే మనం అలర్ట్ చేశాం గాబట్టి. ఇది కామన్ థింగ్. బట్ మనం ప్రచారం చేస్తున్నటువంటి తీరు తుఫాన్నేదో యుద్ధం చేసి ఎదిరించామన్నట్టుగా ఉంది. అది కొంచెం మార్చుకుంటే బావుంటుంది. మిగతాదంతా బానే ఉంటుంది. ఇప్పుడు ప్రాథమిక అంచనా 5,500,00,00,000 నష్టం అన్నటువంటిది అంచనా వేశారు. తుది అంచనా ఇప్పుడు ఓ పక్కన చంద్రబాబు గారు ఇవాళ ఈ అంచనా వేసే టైంకి మళ్ళీ ఇక్కడ ఆ తుఫాను కారణంగా కురిసిన కుండపోత వర్షాల కారణంగా కొండల్లో, కోణంలో పుట్టుకొచ్చినటువంటి నీళ్లు చెరువుల్లోకి, నదుల్లోకి, వాగుల్లోకి వచ్చి ఇప్పుడు కొత్తగా ప్రమాదాలొస్తున్నాయి. కొత్తగా సమస్యలొస్తున్నాయి. కొత్తగా చెరువులకి గండ్లు పడుతున్నాయి, నదులకి గండ్లు పడుతున్నాయి. కొత్త ముంపు జరుగుతున్నది. ఇలాంటి సిట్యుయేషన్‌లో ఇదంతా అయ్యేదాకా ఆగాల్సిందే. కాబట్టి టోటల్‌గా 5 రోజుల్లో నివేదిక ఇవ్వమన్నటువంటిది ఆదేశాలిచ్చారు చంద్రబాబు.